Explain total internal reflection with an experiment. Activity 5. Use the same materials as used in lab activity 1. Place the semicircular glass disc in such a way that its diameter coincides with the interface line mm and its center coincides with point O, as we have done in lab activity 1. Now send light ray from the curved side of the semicircular glass disc. ల్యాబ్ యాక్టివిటీలో వన్లో చేసినట్టుగానే ఒక సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్, ఒక చార్ట్, అట్లాగే దాని మీద యాంగిల్స్ గీసుకొని ఉంచుకోవాలి. ఈ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ని ఇంటర్ఫేస్ లైన్ ఎంఎంతో కోయిన్సైడ్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. అదేవిధంగా సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క మిడ్ పాయింట్ ఓతో కోయిన్సైడ్ అయ్యే విధంగా దాన్ని అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత లేజర్ లైట్ని కర్వ్డ్ సర్ఫేస్ నుంచి సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ యొక్క కర్వ్డ్ సైడ్ నుంచి లేజర్ లైట్ని పంపించాలి. దిస్ మీన్స్ దట్ వీఆర్ మేకింగ్ ద లైట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. అంటే అర్థం ఏంటి? లైట్ రేని మనం డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి పంపిస్తున్నాం. స్టార్ట్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I equal to 0 degrees, that is along the normal, and look for the refracted ray on the other side of the disc. 0 degreesతో ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని వేయటం జరిగింది. అలా వేసినప్పుడు నార్మల్కి ఎలాంగ్ ది నార్మల్ అంటే నార్మల్కి స్ట్రైట్గా వేయటం జరిగింది. అలా వేసినప్పుడు ఏమైంది? రిఫ్రాక్టెడ్ రే అనేది అటువైపు నుంచి స్ట్రైట్గా వచ్చేయటం అనేది జరిగింది. వేర్ డూ యూ ఫైండ్ ద రిఫ్రాక్టెడ్ రే? రిఫ్రాక్టెడ్ రే ఎక్కడ గమనించారు? డస్ ఇట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ పాత్ వెన్ ఇట్ ఎంటర్స్ ద రేరర్ మీడియం? అది రేరర్ మీడియంలోనికి వచ్చినప్పుడు ఏమన్నా బెండ్ అయిందా? 0 degreesతో నార్మల్ నుంచి పంపించినప్పుడు దానిలో ఎటువంటి డీవియేషన్ ఉండదు, అది స్ట్రైట్గానే వెళ్తుంది. నెక్స్ట్, సెండ్ లేజర్ లైట్ అలాంగ్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ 5 degrees, 10 degrees, 15 degrees, ఎట్సెట్రా. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 5 degrees, 10 degrees, 15 degreesతో పంపించాలి. అండ్ మెజర్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా మెజర్ చేస్తూ ఉండాలి. టాబ్లెట్ ద రిజల్ట్స్ ఇన్ టేబుల్ 3 యాజ్ షోన్ బిలో అండ్ నోట్ ద వాల్యూస్ ఆఫ్ I and R ఇన్ ది టేబుల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 5 degrees, 10 degrees, 15 degrees మనం వేసుకుంటాము. R ఎంత వచ్చిందో అబ్జర్వ్ చేసి వాటి వాల్యూస్ కూడా టేబుల్ 3లో నోట్ చేస్తాం. ఎట్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ డూ యూ నోటీస్ దట్ ద రిఫ్రాక్టెడ్ రే గ్రేజెస్ ద ఇంటర్ఫేస్ సెపరేటింగ్ ద టూ మీడియా? ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర రిఫ్రాక్టెడ్ రే అనేది బయటికి రాకుండా గ్రేజ్ అవుతుంది? ఆ టూ మీడియాస్ యొక్క ఇంటర్ఫేస్ దగ్గర గ్రేజ్ అవటం జరుగుతుంది రిఫ్రాక్టెడ్ రే అనేది. యూ విల్ అబ్జర్వ్ దట్ ఎట్ ఏ సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ద రిఫ్రాక్టెడ్ రే డస్ నాట్ కమ్ అవుట్ బట్ గ్రేజెస్ ద ఇంటర్ఫేస్ సెపరేటింగ్ ఎయిర్ అండ్ గ్లాస్. మెజర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఫర్ టు దిస్ సిచ్యువేషన్. దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ యాంగిల్. ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర అయితే రిఫ్రాక్టెడ్ రే బయటికి రాకుండా రెండు మీడియంస్ని సెపరేట్ చేసేటువంటి ఇంటర్ఫేస్ దగ్గర గ్రేజ్ అవుతుందో ఆ పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని క్రిటికల్ యాంగిల్ అని చెప్పి అంటాము. ద అబౌవ్ రిజల్ట్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యూజింగ్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్. ఈ అబౌవ్ రిజల్ట్స్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్ us కన్సిడర్ ద లైట్ రే that travels from medium 1 with refractive index n1 to medium 2 with refractive index n2. లైట్ రే మీడియం 1 నుంచి దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 మీడియం 1లో, అలాగే మీడియం 2లో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2. ఒక లైట్ రే మీడియం 1 నుంచి మీడియం 2కి ట్రావెల్ అయింది అనుకున్నాం. It is already found that the angle of refraction is more than angle of incidence when a light ray
ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం. మనం ఇంతకుముందే తెలుసుకున్నాము, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేసినప్పుడు. ఫర్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, లెట్ ఆర్ బి ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అయినప్పుడు ఆర్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఫ్రమ్ స్నెల్స్ లా నుంచి n1 sin i = n2 sin r అనేది మనకు తెలుసు. ఇంప్లైస్ n1/n2 = sin r by sin i. We know that n1/n2 is greater than 1. కానీ మనకు తెలుసు n1/n2 విలువ 1 కన్నా ఎక్కువ. సో దట్ sin r by sin i ఈజ్ గ్రేటర్ దాన్ 1. కాబట్టి sin r by sin i విలువ కూడా 1 కంటే ఎక్కువ. సో వీ కంక్లూడ్ దట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. కాబట్టి మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కన్నా ఎక్కువ అని తెలుస్తుంది. దట్ ఈజ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ విచ్ ద లైట్ రే traveling from denser to rarer medium grazes the interface is called critical angle for denser medium. It is shown in figure. ఇందాక చెప్పుకుందాం మనం, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ విచ్ ద లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం. లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి ట్రావెల్ చేసేటప్పుడు రిఫ్రాక్టెడ్ రే అనేది ఆ ఇంటర్ఫేస్ దగ్గర గ్రేజ్ అవుతుంది. ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర గ్రేజ్ అవుతుందో ఆ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటాము, ఫర్ ది డెన్సర్ మీడియం అంటాము అని చెప్పుకున్నాం. లెట్ సి బి ద క్రిటికల్ యాంగిల్, దెన్ ఆర్ బికమ్స్ 90 degrees. సి అనేది క్రిటికల్ యాంగిల్ అని అనుకున్నట్టయితే ఆర్ ఎంత అవుతుందంటే 90 degrees అవుతుంది. ఎందుకని? గ్రేజ్ అయింది కాబట్టి, రిఫ్రాక్టెడ్ రే గ్రేజ్ అయింది కాబట్టి నార్మల్ నుంచి రిఫ్రాక్టెడ్ రేకి ఉన్నటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం కాబట్టి ఇక్కడ ఆర్ అనేది 90 degrees అయింది. వి గెట్ n1/n2 = sin 90/sin c. sin r అంటే ఇక్కడ ఆర్ వాల్యూ మనకి 90 వచ్చింది కాబట్టి sin 90/sin c వేసాం. sin 90 1 కదా, n1/n2 = 1/sin c. We get sin c = n2/n1. దీని నుంచి మనకి sin c వాల్యూ ఎంత వచ్చిందంటే n2/n1 వచ్చింది. We know that n1/n2, that is n12, is called refractive index of denser medium with respect to rarer medium. sin c = 1/n12 అనేది మనకు వచ్చింది. కెన్ యూ ఫైండ్ ది క్రిటికల్ యాంగిల్ ఆఫ్ వాటర్ యూజింగ్ ది అబవ్ ఈక్వేషన్. దీని నుంచి మనం క్రిటికల్ యాంగిల్ ఆఫ్ వాటర్ని మనం ఏమన్నా క్యాలిక్యులేట్ చేయగలమా, అది ఇంకో క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు లైట్ వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్? వాట్ హ్యాపెన్స్ టు లైట్ వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్? క్రిటికల్ యాంగిల్ కన్నా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్, ద లైట్ రే గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇంటూ ద డెన్సర్ మీడియం ఎట్ ది ఇంటర్ఫేస్. దట్ ఈజ్ లైట్ నెవర్ ఎంటర్స్ ద రేరర్ మీడియం. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువైనప్పుడు లైట్ రే గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇంటూ ద డెన్సర్ మీడియం. అది రేరర్ మీడియంలోకి వెళ్లకుండా మళ్ళీ డెన్సర్ మీడియంలోకే ఆ లైట్ రే అనేది రావడం జరుగుతుంది. ఈ ఫినామినానే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పి అంటాం అన్నమాట.